సో హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మనము వర్కింగ్ రూల్ టు ఫైండ్ అవుట్ ద 1/f ఆఫ్ d ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n. సో ఇది రావాలి అంటే ఇప్పటివరకు మనకి ఏమైందంటే ఇక్కడ ఈ పవర్ x కానీ sin x కానీ cos x కానీ వచ్చింది. కానీ ఇప్పటి నుంచి సో వీఆర్ గెటింగ్ x పవర్ n అంటే x పవర్ n టర్మ్స్ వస్తాయి. దానికోసం వీ హ్యావ్ టు టేక్ ద ఫార్ములాస్ ఆఫ్ ఇక్కడ 1 ప్లస్ d ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ d ప్లస్ d స్క్వేర్ మైనస్ d క్యూబ్ సో ఆన్. అలానే 1 మైనస్ d పవర్ -1 ఈక్వల్ టు 1 ప్లస్ d ప్లస్ d స్క్వేర్ ప్లస్ d క్యూబ్. అంటే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తేనేమో ఆల్టర్నేటింగ్ సింబల్స్ వస్తున్నాయి, ఒకవేళ మైనస్ సింబల్స్ వస్తేనేమో ఇక్కడ మైనస్ వస్తేనేమో వీఆర్ గెటింగ్ ఏ ప్లస్. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. అలానే 1 ప్లస్ d పవర్ -2. సో ఇక్కడ చూడండి -1 ఉన్నప్పుడేమో ముందు 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చినప్పటి నుంచి ఏమవుతుంది అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్ ప్లస్ సో ఆన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్. ఓకే, అలానే సో 1 మైనస్ వచ్చినప్పుడు అది ఆల్టర్నేటింగ్ సింబల్స్ అంటే టర్మ్ ఎప్పుడైతే ఇక్కడ పవర్లో -2 ఆర్ -3 ఆర్ ఏదన్నా ఉంటే సో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ ఉంది. 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్ 1 ప్లస్ 2d ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్ ఇలా. అలానే ఇప్పుడు క్యూబ్ వచ్చింది అనుకో, ఇక్కడ పైన -3 వచ్చిందంటే 1 ప్లస్ అక్కడ 1 ప్లస్ 3d ప్లస్ 3d స్క్వేర్ అలా. సో అంటే ఏంటి అంటే పవర్లో ఏ టర్మ్ ఉంటే అక్కడ నుండే స్టార్ట్ చేసుకొని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది చేసినప్పుడు మనం గివ్ విల్ గెట్ ద ఆన్సర్. అది మనం గుర్తుపెట్టేసుకుంటే కండిషన్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఈ 4 ఫార్ములాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనం సో ఐఎమ్ డూయింగ్ ఫస్ట్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లం 1 చేస్తున్నాను నేను ఫస్ట్ వన్. సో ఒక్కసారి చూడండి, ఏంటంటే d స్క్వేర్ మైనస్ d మైనస్ 6 ఆఫ్ y ఈక్వల్ టు x సాల్వ్ అన్నాడు. సో d స్క్వేర్ మైనస్ d మైనస్ 6 ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు x. సో ఫస్ట్ దీని నుంచి ఆల్రెడీ సాల్వ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం యాక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేసుకొని yc అది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేను. డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ విత్ ద కాంప్లిమెంటరీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్స్. సో pi ఈక్వల్ టు ఓకే y ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది x బై d స్క్వేర్ మైనస్ d మైనస్ 6. అంటే ఏం చేస్తున్నాం, దీన్ని తీసుకొచ్చుకుంటున్నాం x బై d స్క్వేర్ మైనస్ d మైనస్ 6 అయిపోయింది కదా. సో టోటల్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అమ్మ, ఫస్ట్ ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ టర్మ్ని 1 చేయాలి. 1 చేయాలి అంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ద -6తో డివైడ్ చేయొచ్చు, అంటే -6ని కామన్ తీసుకుంటున్నాం. అప్పుడు ఏమొస్తుంది x బై -6 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది d స్క్వేర్ బై -6 నెక్స్ట్ మైనస్ d బై -6. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది +1. ఓకేనా, ఏం చేస్తున్నాను నేను, సో కండిషన్ ఏంటి, ఇక్కడ ఉన్న 6 అనేది ఇట్ షుడ్ బి బికమ్ 1 కావాలి. ఎందుకు, మనకున్న ఫార్ములాస్లో 1 ప్లస్ d స్క్వేర్ అలా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్. ఓకే, సో x బై -d ఆఫ్ d స్క్వేర్ మైనస్ 6 d ఆఫ్ -6 ప్లస్ 1 అయిపోయింది కదా. నా చూడండి ఇక్కడ ఏముంది మనకి ఈ 1 బై -6 అవుట్ సైడ్ పెట్టేసుకుంటున్నా. నేను దీన్ని ఇట్లా రాస్తున్నాను చూడు, x బై ఈ 1 ఐఎమ్ రైటింగ్ ఫ్రంట్. ఓకే, నెక్స్ట్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఏంటి d బై 6 నెక్స్ట్ మైనస్ d స్క్వేర్ బై 6. ఓకే, ఏం చేయలేదు, జస్ట్ ఇక్కడున్న 1 యాస్టేజ్ పెట్టాను. మీరు దీన్ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్స్ అంటే పవర్స్ ఏమో 1 2 అలా ఉండేటట్టు రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్దాం. ఓకేనా, సో పైకి తీసుకెళ్తే మనకి ఏమొస్తుందో చెక్ చేసుకుందాం ఒకసారి. సరేనండి, సో పైకి తీసుకెళ్ళిపోయినాం కదా. ఇప్పుడు ఏమొస్తుంది 1/6 ఆఫ్ 1 మైనస్ ఇక్కడ ఏమైపోయింది d ప్లస్ d స్క్వేర్ బై 6 హోల్ ఇన్వర్స్ ఆఫ్ x. సో ఏం చేసినాను నేను, పైకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది ఇన్వర్స్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకు ఫార్ములా చూడండి, ఇక్కడ 1 మైనస్ d లాగా ఉంది. ఎలా ఉంది 1 మైనస్ d ఇన్వర్స్ లాగా ఉంది. అప్పుడు మనకు ఫార్ములా ఏంది 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ d క్యూబ్ సో 1 రైట్. సో ఇక్కడ d వాల్యూ మొత్తం ఏందమ్మా, ఇది మొత్తం d. దెన్ ఇక్కడ ఏమొస్తుంది -1/6 ఆఫ్ 1 ప్లస్ d ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ d ప్లస్ d స్క్వేర్ బై 6. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏందమ్మా d ప్లస్ d స్క్వేర్ బై 6 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఆఫ్ x. ఓకేనా, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్ చెక్ చేసుకున్నామా, ఇక్కడ ఎక్సే ఉంది. ఓకే, సో నేను ఇక్కడ దీంట్లో హైయెస్ట్ పవర్స్ అన్నీ డిలీట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాను అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1/6 ఆఫ్ ఇక్కడ ఇండివిజువల్ స్ప్లిట్ చేయి 1 ప్లస్
డి ప్లస్ డి స్క్వేర్ బై 6. ఇదేమో నేను మొత్తం నెగ్లెక్ట్ చేసేసుకొని ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎక్స్. ఇది మొత్తం తీసేస్తాను. ఎందుకు హైయెస్ట్ పవర్స్ రావు. ఎందుకు రావు అంటే ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత 1, దెన్ అగైన్ డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది, అక్కడ వరకే అయిపోతుంది. సో దాని తర్వాత ఏమైనా టర్మ్స్ వస్తాయి, రావు కాబట్టి సో మనం తీసేసుకుంటాం. ఇప్పుడు 1/6 ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ 1/6 అవుట్ సైడ్ పెట్టేసుకుంటున్నా, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ని ఇన్నర్గా మల్టిప్లై చేసి 1/6 అవుట్ సైడ్ పెట్టుకున్నాం. దెన్ వాట్ విల్ గెట్ హియర్ 1/6 ఆఫ్ 1 ప్లస్ 1/6 ఆఫ్ దీని మీనింగ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత 1. నెక్స్ట్ డెరివేటివ్ ఇక్కడ చూడండి డి డి ఆఫ్ ఎక్స్ అంటేనేమో 1, అదే డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మచ్ 0. ఎందుకు డెరివేటివ్ ఆఫ్ మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేసినాం అనుకోండి యూ విల్ గెట్ దే. సో మనకి ఏమైపోతుంది, వాల్యూ బికమ్ 0 అయిపోతుంది. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ హియర్ 0. దెన్ ఏముంది మిగిలింది 1/6 ఆఫ్ 1 ప్లస్ 1/6. ఓకే, సో వచ్చేసింది కదా. సో దీని తర్వాత ఏం చేయాలి, సో డైరెక్ట్లీ ఇక్కడ మనకి యూ విల్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తాము, దాంతో ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ దీనికి కూడా ఎక్స్ ఉంది కదా, ఈ మొత్తానికి ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది ఇంటూ ఎక్స్. సో ఇక్కడ కూడా ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్. దెన్ వాట్ విల్ గెట్ హియర్ ఎక్స్ బై మైనస్ ఎక్స్ బై 6 ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది -1/36. ఇది ఆన్సర్. అంటే కొద్ది కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కానీ ఏం ఉండదు, సింపుల్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ ఏ టర్మ్ అని వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ 1 + x ఆర్ 1 - x, అది ఓకే. అలా చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఐ విల్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్తున్నాను చూడండి జాగ్రత్త. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నెక్స్ట్ వన్ చూడండి అమ్మ, డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో దీనికి నేను సాల్వ్ అన్నాడు. సో సాల్వ్ అన్నప్పుడు ఐఎమ్ డైరెక్ట్లీ ఫైండింగ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ వైసీ అయితే తెలుసు కదా. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని వీ విల్ ఫైండ్ ద ఆన్సర్, అది ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మ, ఫస్ట్ నేను తీసుకుంటున్నా పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు వాట్ విల్ గెట్ హియర్ x బై డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2. ఓకేనా, అయిపోయింది కదా. నేను ఆల్రెడీ వాట్ ఐ సెడ్, సో హియర్ కాన్స్టెంట్ టర్మ్ షుడ్ బి బికమ్ 1 కావాలి. ఏం కావాలి, కాన్స్టెంట్ టర్మ్ షుడ్ బికమ్ 1 కావాలి. 1 కావాలి అంటే వాట్ ఐఎమ్ డూయింగ్, సో ఐఎమ్ టేకింగ్ 2 అవుట్ సైడ్. దెన్ వాట్ యూ విల్ గెట్ బెటర్ హియర్ ఎక్స్ బై, ఓకే. సో డినామినేటర్లో తీసుకుందాం ఎక్స్ బై ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 ప్లస్ 1, అంతేనా. సో ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్న 2ని నేను అవుట్ సైడ్ తీసేసుకున్నా. దెన్ వాట్ విల్ గెట్ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 ప్లస్ 1. ఓకే, సో ఇది అయిపోయింది కదా. దెన్ ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ చూడండి అనమాట, y ఈజ్ ఈక్వల్స్ టు yp ఈజ్ ఈక్వల్ పర్టికులర్ ఇంటిగ్రల్ లేదని రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ 1/2 అవుట్ సైడ్ పెట్టేసుకుంటున్నా. ఇది ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఇక్కడ పైన ఉంటుంది కదా, ఈ 1/2 అవుట్ సైడ్ వచ్చేసింది. దీన్ని పైకి తీసుకెళ్ళిపోతున్నా. అప్పుడు ఏమొస్తుంది 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఉంది. ఓకే, సో అంటే ఏం చేస్తున్నా, ఈ డినామినేటర్లో ఉన్న ఈ టర్మ్ మొత్తాన్ని పైకి తీసుకెళ్ళిపోతున్నా. అప్పుడు ఏమైపోతుంది ఇన్వర్స్. ఓకేనా, సో అప్పుడు ఏంది 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దెన్ ఇక్కడ చూడండి 1/2 ఆఫ్ ఇక్కడ 1 ప్లస్ డి ఇన్వర్స్. సో ఏంటి 1 ప్లస్ డి ఇన్వర్స్. ఇంతకుముందు చెప్పినాను కదా 1 ప్లస్ డి ఇన్వర్స్ అంటే ఏంది ఆల్టర్నేటివ్ సింబల్స్. ఇక్కడ ఫార్ములా రాస్తుంది చూడండి, 1 ప్లస్ డి ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ సో ఆన్, రైట్. సో ఇప్పుడు చూడండి ఇది చూడండి 1/2 ఆఫ్ ఇది ఫార్ములా. డి వాల్యూ ఏంది, ఈ మొత్తం ఇట్ ఈస్ ఏ డి వాల్యూస్ తీసుకోండి. 1 మైనస్ డి, డి వాల్యూ ఈజ్ వాట్ నథింగ్ బట్ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 నెక్స్ట్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్కి ఎక్స్ రాసేస్తున్నాం కదా. నేను ఏం చేస్తున్నా ఇక్కడ నెగ్లెక్టింగ్ హయ్యర్ పవర్స్, ఏం చేస్తున్నా నెగ్లెక్టింగ్ హయ్యర్ పవర్స్ తీసుకుంటున్నా. అంటే సో ఎందుకు నెగ్లెక్టింగ్ హయ్యర్ పవర్స్ అంటే బట్ ఒక్కసారి చూడండి, ఇక్కడ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమైపోతుంది, డి అంటే ఇది డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్ చేస్తేనేమో 1 వస్తుంది, సెకండ్ డెరివేటివ్ చేస్తే ఇట్ విల్ బికమ్ 0. అందుకోసమని సో ఐఎమ్ నెగ్లెక్టింగ్ ద హయ్యర్ పవర్. అంటే ఇక్కడ ఉన్న ఈ పవర్స్ అన్నీ తీసేస్తున్నాం. మిగతా ఏముంటాయి చూడండి, ఇక్కడ 1/2 ఆఫ్ 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 ఆఫ్ ఎక్స్.
ఓకేనా. ఎక్స్ని లోపలికి తీసుకెళ్ళిపోండి, ఇప్పుడు ఏమొస్తుంది 1/2 ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఉన్న ఈ 1/2 బయట పెట్టేసుకుంటున్నా. దెన్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ డి ఆఫ్ ఎక్స్. ఓకే, దెన్ వాట్ విల్ గెట్ హియర్ 1/2 ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ మైనస్ 1/2 ఆఫ్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 0. ఎందుకు చెక్ చేసుకోండి, ఇక్కడ మనకి ఎక్స్ ఉంది, వై ఈక్వల్ టు అనుకుందాం, అంటే డివై బై డిఎక్స్ ఫస్ట్ డెరివేటివ్ ఈక్వల్ టు ఎంత 1. మన అగైన్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 0. దట్స్ వై ఐమ్ టేకింగ్ హియర్ 0 ప్లస్ 3 ఇంటూ ఇదంతా 1. దెన్ యూ వాట్ విల్ గెట్ హియర్ 1/2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2 ఆఫ్ 3. దెన్ వాట్ విల్ గెట్ బెటర్ హియర్ మల్టిప్లై అయ్యండి x/2 మైనస్ 3/4. ఇది మనకు కావాల్సిన కండిషన్. ఓకేనా. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, ఏముండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డినామినేటర్లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్ షుడ్ బి బికమ్ 1 కావాలి. ఆ 1 అయిన తర్వాత సో దాన్ని ముందు పెట్టేసుకొని దాని పైన న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోవాలి. న్యూమరేటర్కి తీసుకెళ్తే అది 1 మైనస్ డి ఇన్వర్స్ 1 ప్లస్ డి ఇన్వర్స్ అలా క్వశ్చన్ వస్తుంది. సో దాని నుంచి సో వి విల్ గో ఫర్ ద ఫార్ములాస్ వేసుకొని చేసుకుంటాం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం d స్క్వేర్ ప్లస్ 1 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఏంటి d స్క్వేర్ ప్లస్ 1 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవాలి, ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ ఈక్వల్ టు వైపీ ఈజ్ ఈక్వల్స్ టు సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఇక్కడ ఏందమ్మా d స్క్వేర్ ప్లస్ 1, రైట్. సో నేనేం చెప్పిన, సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై d స్క్వేర్ ప్లస్ 1 ఆల్రెడీ కాన్స్టెంట్ టర్మ్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ టేకింగ్ ఇన్ టు ద అప్. సో దీన్ని పైకి తీసుకెళ్ళిపోమ్మా. సో వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుంది, సో 1 ప్లస్ డి స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎందుకు ఇదంతా ఒక టర్మ్ అనుకుంటే పైకి తీసుకెళ్ళిపోతే ఇన్వర్స్ అయిపోతుంది. సో ప్లస్ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఏం ఫార్ములా వస్తుంది, సో గుర్తుపెట్టుకుంటే ఇంతకుముందు రాసినాం కదా 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ డి, నెక్స్ట్ 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ సో ఆన్. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమైపోయింది వైపీ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ ఏమైంది 1 మైనస్ డి వాల్యూ ఏముంది ఇక్కడ డి స్క్వేర్ ఉంది. ఓకే, దట్ ఈస్ 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో ఇది మనం రాసేసుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి అమ్మ, సో ఈ ఎక్స్ నేను ఈ హైయెస్ట్ పవర్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తున్నా. అప్పుడు ఏముంటుంది ఇక్కడ 1 మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్. సో నెగ్లెక్టింగ్ హయ్యర్ పవర్స్, ఎందుకు ఇక్కడ స్క్వేర్ 2 స్క్వేర్ 4 కాబట్టి సో అక్కడ ఏమవుతుంది డి పవర్ 4 మనకు వచ్చే చాయిసే లేదు కాబట్టి లేదు, రైట్. సో మల్టిప్లై అని బెట ఎక్స్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఇది ఎంత 0, ఎందుకు డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ బికమ్ ఎంత 0. దెన్ వైపీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఎక్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చేస్తున్నాను చూడండి, డి స్క్వేర్ మైనస్ 1 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనే కండిషన్ చేస్తున్నాను కదా. సో దీన్ని ఇలా తీసుకోవాలి. దెన్ ఇక్కడ వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏందమ్మా ఎక్స్ స్క్వేర్ బై డి స్క్వేర్ మైనస్ 1. ఓకే, పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, సో ఇక్కడ మైనస్ కామన్ తీసుకోవాలి, ఎందుకంటే 1 మైనస్ డి ఉంది కానీ 1 డి స్క్వేర్ మైనస్ 1 లేదు. సో ఇక్కడ నేను మైనస్ కామన్ తీసుకుంటున్నా, ఎక్స్ స్క్వేర్ బై మైనస్ కామన్ తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 1 మైనస్ డి స్క్వేర్ వస్తుంది. దీని పైనకి తీసుకెళ్ళిపోతుంది ఏమైపోతుంది వైపీ ఈజ్ ఈక్వల్స్ టు సో వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా వైపీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అవుట్ సైడ్ పెట్టుకుంటే 1 మైనస్ డి స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ డి స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, రైట్. సో అగైన్ ఈ మైనస్ అవుట్ సైడ్ పెట్టుకుంటున్నా 1 మైనస్ డి హోల్ ఇన్వర్స్, 1 మైనస్ వచ్చింది కాబట్టి అన్ని పాజిటివ్స్ వస్తాయి. ఎలా 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ డి స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఫార్ములా అయింది 1 మైనస్ డి హోల్ ఇన్వర్స్ ఫార్ములా తీసుకున్నాను, రైట్. మైనస్ అవుట్ సైడ్ పెట్టేసుకుంటున్నా. ఇందులో నుంచి నేను హైయెస్ట్ పవర్స్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నా. ఇక్కడ నుంచి ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ నెగ్లెక్టింగ్ అనుకుంటున్నా. అప్పుడు ఏముంటుంది ఇక్కడ 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి టు ది పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో అక్కడ ఏమైపోయింది మైనస్తో ఎక్స్ స్క్వేర్ని లోపల చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి టు ది పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో చూడండి -1 ఆఫ్ అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి అమ్మ, సో ఇక్కడ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో జనరల్గా నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుందంటే డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది 2x. దెన్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 2 × 1 2. దెన్ డి క్యూబ్ ఈక్వల్ టు బికమ్
0 అంటే d క్యూబ్కి 0 వస్తుంది. సో అంటే d స్క్వేర్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది 2 దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి అమ్మ ఎక్స్ స్క్వేర్ కండిషన్ ఏంటి? సో ఎక్స్ స్క్వేర్ అంటే కండిషన్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ d స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే వి గాట్ హియర్ ఎంత 2. సో ఐఎమ్ టేకింగ్ +2 ప్లస్ ఇది ఎంత, ఇది వాల్యూ బికమ్ 0 ఎందుకు d క్యూబ్కి 0 అయిపోతుంది. దెన్ d⁴ అంటే 0 దెన్ ఆన్సర్ ఏంది -(x²+2). ఇది మనకు కావాల్సిన పర్టికులర్ సొల్యూషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా? సో ఏ క్వశ్చన్ అన్నా ఇవ్వనియండి, సో జనరల్గా చేయడమే. ఆల్రెడీ మనం sin x cos x అనేటివి వచ్చేసినాయి అనుకుంటే డైరెక్ట్లీ చేసేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పవర్లు ఎన్ని ఉంటే దాన్ని అన్ని రాగా రాసేసుకుంటూ పోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ డూ అనదర్ ప్రాబ్లమ్ ఆల్సోనా. నెక్స్ట్ ప్రాబ్లం నేను చేస్తున్నాను చూడండి. d² + 3d + 2 ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు x². ఏంటి d² + 3d + 2 ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు x². నేను ఏం చెప్పిన ఫస్ట్ పర్టికులర్ సొల్యూషన్ pi ఈజ్ ఈక్వల్స్ టు y ఈక్వల్ టు x² బై d² + 3d + 2. d² + 3d + 2 ఏం చెప్పినా నేను ఫస్ట్. సో ఇక్కడ వాల్యూ అనేది 1 ఉండాలి. 1 ఉండాలి అంటే మనం ఏం చేయాలి, డైరెక్ట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ద. సో 2 అనేది అవుట్ సైడ్ తీసేస్తున్నప్పుడు ఏమొస్తుంది, y ఈక్వల్ టు x² బై 2 అవుట్ సైడ్ తీసుకుంటే వాట్ విల్ గెట్ హియర్ d² + 3d / 2 + 1. ఓకేనా? సో నేను దీన్ని పైకి తీసుకెళ్ళిపోతున్నా, ఈ 1/2 అవుట్ సైడ్. దెన్ వాట్ విల్ గెట్ హియర్ 1 + d² + 3d / 2 హోల్ ఇన్వర్స్ ఆఫ్ x². హోల్ ఇన్వర్స్ ఆఫ్ వి గాట్ x² వచ్చేసింది కదమ్మా. దెన్ వాట్ విల్ గెట్ హియర్ 1/2 ఆఫ్ ఇక్కడ 1 + d ఇన్వర్స్ ప్లస్ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ సింబల్స్. ఓకే, 1 - d² + 3d / 2 నెక్స్ట్ ప్లస్ d² + 3d / 2 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఆఫ్ x². ఓకేనా? సో నేను దీంట్లో నుంచి ఏం చేస్తున్నా అంటే హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ తీసేస్తున్నా, ఎందుకు ఇక్కడ x² ఉంది కాబట్టి d⁴ అవుతుంది. d⁴ అయినప్పుడు ఇట్ విల్ బికమ్ 0 అవుతుంది కాబట్టి ఐఎమ్ నెగ్లెక్టింగ్ ద హయ్యర్ ఆర్డర్ టర్మ్స్. దెన్ వాట్ విల్ గెట్ హియర్ 1/2 ఆఫ్ 1 మైనస్ ఇక్కడ ఏముందమ్మా d² / 2 + 3d / 2 ఆఫ్ x² అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ మొత్తాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నా. ఓకే, దెన్ వాట్ విల్ గెట్ హియర్ 1/2 ఆఫ్ మల్టిప్లై హిట్ హియర్ x² minus 1/2 of d² of x² plus 3/2 of d of x². ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. ఓకే, దెన్ వాట్ విల్ గెట్ హియర్ 1/2 of here x² minus 1/2 d² of x² is nothing but 2 next plus 3/2 of here 2x. ఓకేనా? e2 get cancel, e2 get cancel. 1/2 of here what will get here x² minus 1 plus 3x. ఓకేనా? దాన్ని ఎలా రాయొచ్చు 1/2 ఆఫ్ x² plus 3x minus 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. ఏ క్వశ్చన్ అనేది ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ టర్మ్ షుడ్ బి 1 కావాలి. 1 కావాలంటే అక్కడ ఉన్న టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. సో రిమైనింగ్ టర్మ్ని మొత్తం పైకి తీసుకెళ్ళిపోతాం, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, కానీ ఇక్కడ మనకు హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ అనేది నెగ్లెక్ట్ చేయాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేదంటే డైరెక్ట్ మల్టిప్లై చేయండి మీకు తెలియకపోతే. సో లాస్ట్కి మీరు డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, అక్కడ ఇట్ విల్ బికమ్ 0. టోటల్ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే బికమ్ 0 అవుతుంది. ఓకే, సో ఇది మనకు కావాల్సిన లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఫస్ట్ చాప్టర్లో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇలా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు. ఓకే.